నమస్తే. తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి మీ నాగరఘు నమస్కారాలు. రకరకాల న్యాయ సలహాలు, సూచనలతో గతంలో చాలాసార్లు ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. అంటే ఫ్యామిలీ మ్యాటర్సు ముఖ్యంగా ఈ రోజున ఉన్న నేపథ్యంలో ఈ డౌరీ హెరాస్మెంటు, తద్వారా అంటే కాన్సిక్వెన్షియల్గా ఫైల్ చేస్తున్న డొమెస్టిక్ వైలెన్సు, మెయింటెనెన్సు, వీడి యొక్క సంఖ్యాపరంగా చూసుకుంటే మిగతా కేసులు ఎంత తీవ్రతతో ఉన్నాయో ఈ కేసులు కూడా అదే రకమైన తీవ్రతతో ఫైల్ అవుతున్నాయి ఎవ్రీడే. అంటే భారతదేశం మొత్తాన్ని ప్రామాణికంగా తీసుకున్నా తీసుకోకపోయినా ఒక మన తెలంగాణ రాష్ట్రాన్ని కనుక ప్రాతిపదికగా తీసుకుంటే ప్రతిరోజు వందల సంఖ్యలో రాష్ట్రం మొత్తంలో ఈ కేసులు నమోదవుతున్నాయి. అంటే ఇన్ని కేసులు నమోదవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 490 కింద కానీ డొమెస్టిక్ వైలెన్స్ కింద కానీ అంటే నిజంగా ఇంతమంది బాధితులు ఉన్నారా? ఇవన్నీ జెన్యూన్ కేసులేనా? లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏదైనా పొరపచ్చాలు వచ్చినప్పుడు టు సెటిల్ ద డిస్ప్యూట్స్ ఈ 498 డొమెస్టిక్ వైలెన్స్ ఇట్లాంటి సోషల్ జస్టిస్ ఫర్ ఉమెన్ కేసుల్ని మిస్యూజ్ చేస్తున్నారనే సందేహాలు కూడా చాలాసార్లు కలుగుతాయి. ముఖ్యంగా అంటే గతంలో వీటి మీద మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఇచ్చిన అంటే ఎలా ఉండేదంటే 2014 ముందు ఈ 498 పెట్టారంటే డెఫినెట్గా అరెస్ట్ చేయడానికే ఎక్కువ పోలీసులు ఉత్సాహం చూపించేవారు, అరెస్ట్ చేసేవారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ని దానిలో ఎవరి పేర్లు పెడతారో వాళ్ళని చేయడం జరిగేది. సో కాలక్రమేణా ఈ 498 మిస్యూజ్ అవుతుందని సుప్రీంకోర్టు నోటీస్కు తీసుకెళ్లిన సందర్భంలో అందరికీ తెలిసిన విషయం, ఇదేం కొత్తగా నేను చెప్పేదేం కాదు. ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ద్వారా 2014లో 498లో అరెస్ట్ చేయొద్దు, 41 నోటీస్ ఇవ్వండి అని చెప్తూ, అలాగే 7 సంవత్సరాలు పనిష్మెంట్ ఉన్న అన్ని కేసులకి మీరు స్టేషన్ బెయిల్ ఇవ్వండి, అన్లెస్ అంటిల్ ఇట్ రిక్వైర్స్ ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని ఎఫెక్ట్ ది అరెస్ట్ అని చెప్పడం జరిగింది. సరే, దాన్ని మనం పాత విషయమే, అందరికీ తెలిసిన విషయమే. కానీ కాలక్రమేణా 2014 ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో వెసులుబాటు కల్పించిన అంటే నాట్ టు అరెస్ట్ అనే వెసులుబాటు కల్పించిన ఆ తర్వాత వచ్చిన 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం లలిత కుమారి కేసులో కూడా ఆన్ రీడింగ్ ఆఫ్ ది కంప్లైంట్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ మేకౌట్ అయితే మీరు కేసు రిజిస్టర్ చేయండి, లేకపోతే యూ టేకప్ ద మ్యాటర్ ఫర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ అని చెప్పని కూడా మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. అంటే ఈ ఉపోద్ఘాతం చెప్పడంలో రీజన్ ఏంటంటే లేటెస్ట్ సుప్రీంకోర్టు అభిప్రాయాల్ని ఈ 498కి సంబంధించిన ప్రేక్షకుల దృష్టికి తేవాలి అంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఒక 2-3 వాక్యాలు చెప్పడం అనేది కంపల్సరీ. సో ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ మీద, అలాగే బ్లడ్ రిలేటివ్స్ మీద, ఎక్కడో ఉన్న వాళ్ళ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ భర్త తాలూకు అక్కాజెల్లెళ్ళు లేకపోతే అతని తమ్ముళ్ళు కానీ భార్యలు ఎవరు ఇండియాలో లేకపోయినా కూడా కేసు వాళ్ళ మీద రిజిస్టర్ చేయటం వితౌట్ ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, మెకానికల్ మేనర్లో పోలీసులు కూడా కేసు వాళ్ళ మీద రిజిస్టర్ చేయటం, ఆ రిజిస్టర్ చేయటమే కాకుండా వాళ్ళు ఎంక్వైరీకి రావాలని చెప్పి ప్రెజరైజ్ చేయటం, అంటే ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద సెక్షన్ ఈజ్ బీయింగ్ మిస్యూజ్డ్ బై ద వైఫ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కొల్యూషన్ విత్ ది పోలీస్ వైసా వెర్సా. అంటే ఒక్కసారి పోలీసులే మీరు అలా ఎందుకు పెడతారు, ఇలా రాయండి, ఇలా చేయండి సందర్భాలు చాలా ఉన్నాయి. మెయిన్గా ఎందుకు ఈ 498 కేసులు క్వాష్ అవుతున్నాయి అంటే ప్రేక్షకులు దీన్ని కొంచెం సీరియస్ నోట్ తీసుకోండి. ఉన్న ఫ్యాక్ట్స్ అని రాసుకొని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు దీస్ ఆర్ అడ్వైజర్స్ ఫర్ విమెన్ ఫ్రెటర్నిటీ. జరిగిన ఇన్సిడెంట్ అన్నీ మీరు కంప్లైంట్ డీటెయిల్ 4-5 పేజీలు రాసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రైటరో కానిస్టేబుల్ ఎవరో హీ రిఫ్యూజ్ టు టేక్ సచ్ లెంగ్తీ కంప్లైంట్. మీరు ఎలా కాదమ్మా షార్ట్ కట్ చేసి రాయండి, ఇది రాయాల్సిన పని లేదు, అది రాయండి, ఇది రాయండి అని రకరకాలుగా మమ్మల్ని మభ్యపెట్టి ఈ రెడ్యూస్డ్ ఇంటూ 1 పేజ్ ఆఫ్ ది కంటెంట్స్. ఆ 1 పేజీలో నిజంగా జరిగిన ఈ అట్రాసిటీస్, ఈ ఫ్యామిలీ అట్రాసిటీస్ అన్నిటినీ వివరించడం కష్టం అవుతుంది. సో అదే బేసిస్ మీద కట్ అండ్ పేస్ట్ ప్రామాణికంగా తీసుకొని వీళ్ళు ఛార్జ్షీట్ వేస్తారు. జస్ట్ 2-3 పారాగ్రాఫులు ఛార్జ్షీట్. ఆ ఛార్జ్షీట్ ఈజ్ నథింగ్ బట్ రీప్రొడక్షన్ ఆఫ్ ది కంప్లైంట్ గివెన్ బై ద వైఫ్. దానిలో ఇన్సిడెంట్స్ ఆఫ్ డిమాండ్, ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రూయాలిటీ,
స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఇవేవి పొందుపరచడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే పోలీసులు మీ ఫుల్ ఫ్లెజ్డ్ కంప్లైంట్ని పరిగణలో తీసుకోకుండా యాజ్ పర్ దేర్ విమ్స్ అండ్ ఫాన్సీస్ మిమ్మల్ని రాయమని అడిగారో, న్యాచురల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎలాబొరేట్ ఆర్ narrate ఆల్ ద ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్స్ విచ్ ది విమెన్ ఫేస్డ్. సో దాన్ని తీసుకొని భర్త తాలూకు బంధువులు హైకోర్టుకి క్వాష్కి వెళ్తారు. సెక్షన్ 482 సిఆర్పిసి అరెస్ట్ ట్రయల్ కింద, లేటెస్ట్ సెక్షన్ 524 ఆర్ 522 ఉంది. ఇంకా మనం కొత్త సెక్షన్లకి అలవాటు పడలేదు. వీటి మీద సుప్రీంకోర్టు మార్గదర్శకాన్ని పరిగణలో తీసుకొని, అంటే కంప్లైంట్ కనుక ఈ రకంగా లేకపోతే, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది స్పెసిఫిక్ ఎలిగేషన్స్ ఆర్ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్, హైకోర్టు కెన్ క్వాష్ ది కంప్లైంట్ అని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే మన కంప్లైంట్ వేగ్గా ఆర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన కంప్లైంట్లో ఉండదో, హైకోర్టు వితౌట్ ఎనీ హెజిటేషన్ బై వర్చ్యూ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆ కంప్లైంట్లు క్వాష్ అవుతాయి. సో ఇక్కడ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, లాస్ట్ రిసార్ట్గానే 498Aని ప్రామాణికంగా తీసుకోండి. ఎందుకంటే గతంలో చాలాసార్లు చెప్పాను, చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, మీరు మంచి ఉద్దేశంతో నిజంగా భర్త మిమ్మల్ని సతాయిస్తున్నాడు, భర్త పేరెంట్స్ సతాయిస్తున్నారని చెప్పనే బాధ తట్టుకోలేక మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఫర్ రిడ్రెసల్, అక్కడ భర్త తాలూకు పేరెంట్స్ని పోలీసులు పిలిచి ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ చేసే కౌన్సిలింగు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వాళ్ళు పోలీసులు వాడే పదజాలం కానీ అమర్యాద కానీ, భర్త సర్దుకుపోవటానికి ప్రయత్నించిన నా అనుభవం మీకు చెప్తున్నాను. అబ్బాయి పేరెంట్స్ అంటారు, ఇంత బతుకు మనం ఏంట్రా పోలీస్ స్టేషన్లో వాళ్ళ చేత మాటలు పడాల్సి వచ్చింది, అంతా నీ పెళ్ళాం వల్లే కదా, ఈమె కంప్లైంట్ ఇవ్వబట్టే కదా ఆ పోలీసు వాడు అడ్డమైన మాటలన్నీ మనం మాట్లాడేయడం, మనకు అవసరమా ఇది, ఈరోజు మనం ఎక్స్క్యూజ్ చేసినా రేపటి రోజున గొడవ పడుతుంది అంటే, ఇండైరెక్ట్గా మీరిచ్చే పోలీస్ కంప్లైంట్లు, పోలీసులు బిహేవ్ చేసే విధానము మీ కాపరాన్ని డిస్టర్బ్ చేయటంలో, భర్త నిజంగా మిమ్మల్ని డౌరీ హెరాస్మెంట్ కోసం హెరాస్ చేశాడో లేదో మీకు తెలుసు, కానీ ఈ ఫర్దర్ కాన్సిక్వెన్షియల్ యాటిట్యూడ్స్ డెఫినెట్గా మీ ఫెయిర్ ఛాన్సెస్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, రూయిన్ చేస్తున్నాయి. సో ప్రేక్షకులు బాగా గమనించండి. ఎవరైతే 498 కేసు ఆల్రెడీ వేసిన వాళ్ళు ఉంటే జాగ్రత్తలు తీసుకోండి, ఎలా దాన్ని ప్రాపర్గా ఎడ్యుకేషన్ చేయాలి అని. ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు కనుక ఉంటే, అంటే హూ ఆర్ ప్రపోజ్ టు ఫైల్ కేసెస్ అండర్ 498A against her husband and in-laws, please use your wisdom. My advice to the women fraternity, I am not against any gender. I am maintaining my checks and balances. నాకు ఇద్దరూ సమానమే. కానీ వ్యవస్థలో భారతదేశంలో అత్యున్నతమైన ఫ్రీడమ్ అనేది పౌరులకు ఇచ్చినప్పుడు, అంటే ఏ రకమైన గ్రీవెన్సెస్ వచ్చినా యూ కెన్ నాక్ ది డోర్స్ ఆఫ్ జుడిషియరీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, కలర్, క్రీడ్ అండ్ రిలీజన్ అని చెప్పినప్పుడు, ఈ మార్గదర్శకాలు డిజర్వ్ పీపుల్కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్తున్నాను. సో విషయాలన్నీ మీరు మర్చిపోయి ఇన్సిడెంట్స్ అనేది ఉండవు కాబట్టి రాసి పెట్టుకోండి. ఏ రోజు ఏం గొడవ జరిగింది, ఏ రోజు ఏమైంది, ఎవరు ఏ రకంగా హెరాస్ చేశారు. కొన్ని కేసులు ఉన్నాయి, భర్త ఉన్నప్పుడు అత్త మామ భార్య బాగానే ఉంటారు, భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రియల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. రాగానే ఇద్దరు ఇండిపెండెంట్గానో జాయింట్గానో కంప్లైంట్ చేస్తారు, మీ అమ్మా నాన్న ఇలా చేశారు నా అమ్మాయి చెప్తుంది, నీ భార్య ఇలా చేస్తుంది వీళ్ళు చెప్తారు. సో అల్టిమేట్గా ఏది కరెక్ట్ ఏది మనకు తెలియనప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే 498A సక్సెస్ రేటు కన్విక్షను నాట్ ఈవెన్ 2 digits, స్టిల్ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ సింగిల్ డిజిట్ కన్విక్షన్. అంటే 100% 100 కేసెస్లో సింగిల్ డిజిట్ కన్విక్షనే ఉంది అంటే మెయిన్ పెట్టిన ఎలిగేషన్స్కి సబ్స్టాన్షియేట్గా ప్రూవ్ చేయకపోవటం బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే కామన్గా కేసు ఎక్విటల్ చేసేటప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు ఇస్తారు, ద ప్రాసిక్యూషన్ ఫెయిల్ టు ప్రూవ్ ది గిల్టీ ఆఫ్ ది అక్యూజ్డ్. అంటే మీరు ఏ రకమైన నేరారోపణలు చేశారో ఆ నేరారోపణని కోర్టు వారి ముందు ప్రూవ్ చేయలేకపోయిన ఉద్దేశంతోనే మీ కేసులు వీగిపోతాయి. ఇది ఒక పద్ధతి అయితే, అల్టిమేట్గా వాట్ యు హ్యావ్ అచీవ్డ్ అంటే 2 years 3 years కేసు నడిచిన తర్వాత మీరు సాధించేది ఏముంటుంది అంటే, ప్రేక్షకులకి ఉమెన్ ఫెటర్నిటీకి నా మీద కోపం రావచ్చు,
అంటే సార్ వాడు సతాయిస్తూ, అంటే నా భర్త పేరెంట్స్ నన్ను సతాయిస్తూ ఉంటే అలా వదిలేసేయాలా? వాడికి పనిష్మెంట్ లేదా? డౌరీ కోసం సతాయిస్తే పనిషబుల్ అఫెన్సెస్ అని చట్టమే చెప్పింది కదా. మేము దాన్ని ఇన్వోక్ చేస్తున్నామని మీరు అడగచ్చు. ఎస్, యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్, ఐఎమ్ విత్ ది ఉమెన్ ఫ్రెటర్నిటీ. కానీ కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు. ఎందుకంటే ఈ రోజుకి మన భారత నేరాస్మృతి, శిక్షాస్మృతి 99 మంది దోషులు తప్పించుకోవచ్చు, కానీ ఒక అమాయకుడు శిక్ష పడకూడదు అనే ప్రామాణిక మీద ఇప్పటికీ మన న్యాయ వ్యవస్థ నడుస్తున్నది. కాబట్టి ఐఎమ్ కాషనింగ్, ఐఎమ్ ఎడ్యుకేటింగ్ ది ఉమెన్ ఫ్రెటర్నిటీ. ఒకళ్ళ మీద నేరారోపణ చేయాలి అనుకున్నప్పుడు నేరారోపణ ఎంత ఫాస్ట్గా మీరు చేస్తారో, ప్లీజ్ గ్యాదర్ ది ఎవిడెన్స్, ప్లీజ్ సబ్స్టాన్షియేట్ యువర్ కంటెన్షన్స్. ఏదో స్పర్ ఆఫ్ మూమెంట్లో నా భర్త మీద కోపం వచ్చింది, వాడి మీద కోపం వచ్చింది కదా అని వాళ్ళు వీళ్ళు చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు 4 బాత్తారు, పోలీసులు 4 తిడతారు, భర్త మారతాడు, భర్త అమ్మా నాన్న మాట్లాడతారు అనుకుంటే అది పొరపాటు. ఇవి సినిమాలు కాదు, జీవితం. ఇప్పుడు మీరు ఎలా అంటే ఉమెన్ ఫ్రెటర్నిటీ గురించి మాట్లాడతాను. ఉమెన్ ఎలా మీ అడ్వకేట్లతో మాట్లాడి భర్త మీద కేసు తయారు చేయాలని, వాళ్ళ పేరెంట్స్ మీద కేసు తయారు చేయాలని చెప్పని ప్రయత్నాలు చేస్తుందో, అలాగే భర్త కూడా అతని అడ్వకేట్ని సంప్రదించి ఎలా దాని నుంచి అవాయిడ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే యుద్ధమే కోర్టులో మీరు నిరూపించగలిగిన సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలు మీరు నిరూపించగలిగినప్పుడే భర్తని న్యాయస్థానం పనిష్మెంట్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ ద్వారా చెప్పేది ఒకటే, ప్రస్తుతం చూస్తున్న పర్సంటేజెస్ అంటే కన్విక్షన్ పర్సంటేజెస్, వాట్ ఐ మీన్ టు సే, ద ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ with regard to the maintainability of the complaint and the guidelines given by the Supreme Court whether the complaint is maintainable or not maintainable, and Supreme Court is insisting to demonstrate the specific allegations and the specific role of each individual involved in harassment of wife for extra dowry demand. ఇవన్నీ చాలా విశదీకరించబడ్డాయి. అంటే ఇప్పుడు ఇది సందర్భం కాదు, నేను కంపారిజన్ చేయట్లేదు. ఎస్సీ ఎస్టీ కేసులు కూడా చాలా మిస్యూజ్ చేయబడుతున్నాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ సోషల్ జస్టిస్ కేసులు. ఈ సోషల్ జస్టిస్ కేసుల్లో దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఆర్ బీయింగ్ మిస్యూటిలైజ్డ్, మిస్యూజ్ అవుతున్నాయి. అలాగే 490 ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్లీ ఏ బ్లాక్మెయిలింగ్ వెపన్ యూజింగ్ బై కపుల్ ఆఫ్ విమెన్, నాట్ ఎవ్రీబడి. జెన్యున్గా సఫర్ అవుతున్న వాళ్ళు, ఆ టార్చర్ తట్టుకోలేని వాళ్ళు, ఎంత అడిషనల్ డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా అదే అనేవాళ్ళు. ఎస్, ఐ డూ అగ్రీ, ఈవెన్ ఐ విల్ ఆల్సో సపోర్ట్ దట్ కైండ్ ఆఫ్ ఉమెన్. కానీ కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు, సో ఆ సాక్ష్యాలు ప్రూవ్ చేయటంలోనే ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి యూ సెక్యూర్ ద ఎవిడెన్స్. ఎందుకు ఇంత క్లియర్ కట్గా ఎవిడెన్స్ అని అంటాం జరిగిందంటే, ఈ 498A డొమెస్టిక్ వైలెన్స్కు సంబంధించిన కేసులన్నీ మోస్ట్లీ వితిన్ 4 వాల్సే జరుగుతాయి, పబ్లిక్గా జరగవు. క్యారిడార్లో మీ భర్త మిమ్మల్ని తిట్టి కొట్టే ఇన్సిడెంట్ చాలా తక్కువ ఉంటాయి కంపారిటివ్గా. ఉన్నా చూసిన వాళ్ళు ఎవరు రేపు మీ సాక్ష్యానికి రారు. క్యారిడార్లో మీ భర్త మిమ్మల్ని నెట్టచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నువ్వు డౌరీ తీసుకొస్తాను ఇంటికి రా అనొచ్చు, అగ్రీడ్, మీ నైబర్ ఫ్లాట్ ఓనర్స్ చూడొచ్చు. కానీ వాళ్ళు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే కానీ మీ కేసుకు బలం చేకూరి కోర్టు నమ్మి శిక్ష విధించదు, ఎందుకంటే పబ్లిక్గా జరిగేవి కాదు. అలాగే దీస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ నాట్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ చీటింగ్ కేసు ఉంది అంటే డిపెండ్స్ ఆన్ డాక్యుమెంట్స్. సో మీరు ఎన్ని నిజాలు అబద్ధాలు చెప్పినా డాక్యుమెంట్స్ ప్రూవ్స్ యువర్ కేస్. బట్ ఈ 498A డొమెస్టిక్ వైలెన్స్ ఫ్యామిలీ మ్యాటర్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ది 4 వాల్స్. అలాగే మీకు ఎవిడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా మీ ఫ్యామిలీ మెంబర్సే, బాగా గుర్తుపెట్టుకోండి, బయట వాళ్ళు ఎవరు వచ్చేవారు. కాబట్టి అనదర్ ఇన్సిడెంట్ అంటే చట్టం వెసులుబాటు కల్పించింది. అమ్మాయిని మెట్టమన్న హోమ్ నుంచి నెట్టేసిన తర్వాత తను ఎక్కడ నివసిస్తుందో దట్ ఏరియా ఈజ్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పింది. కానీ బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మీరు కొద్ది రోజులు కాపురం చేసి విశాఖపట్నంలో మీ అమ్మా నాన్న ఉన్నారని వెళ్ళి అక్కడ కేసు వేసుకోవచ్చు. కానీ అక్కడ పోలీసులు ఈ హైదరాబాద్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయటం, ఎంక్వైరీ చేయటం అనేది చాలా తక్కువ సందర్భంలో ఉంటుంది. ఈవెన్
4 to 5% కూడా ఉంటుందో ఉండదో నా అనుభవంలో. అంటే అక్కడే కూర్చొని విశాఖపట్నంలో మీరు చెప్పిన స్టేట్మెంట్ అన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు స్టేట్మెంట్స్ రికార్డ్ చేయటం, అలాగే ఛార్జ్షీట్ వేయటం జరుగుతుంది. అంటే మీ ప్రకారమే ఇన్సిడెంట్స్ జరిగింది హైదరాబాద్లో మీ ఇన్లాస్ హౌస్లో, కానీ మీరు కంప్లైంట్ ఇచ్చింది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది విశాఖపట్నంలో. హౌ దిస్ సిచ్యువేషన్ ఈజ్ కొరిలేటింగ్? సో ఇట్లాంటి మీరు చేసే కొన్ని తప్పిదాలని డిఫెన్స్ వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని కేసు నుంచి ఎక్విటల్ అవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఎన్ని జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు పాస్ చేసినా హౌ ద కంప్లైంట్ షుడ్ బి అని, కంప్లైంట్ ఇలా లేకపోతే క్వాష్ అవుతుందని చెప్పినా స్టిల్ ద ఉమెన్ ఫ్రెటర్నిటీ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు కమ్ అప్ విత్ ది, అంటే టు ఓవర్కమ్ ద అబ్జర్వేషన్స్ మేడ్ బై ది ఆనరబుల్ సుప్రీంకోర్టు. కాబట్టి ప్రేక్షకులు గమనించండి, హెరాస్మెంట్ చేసినప్పుడు సైలెంట్గా ఉండండి అని నా అడ్వైజ్ కాదు. యూ హ్యావ్ టు టేక్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్, బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సఫిషియంట్. యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్ and you should be capable enough to prove the allegations made against your husband as well as your in-laws. ఎప్పుడైతే ప్రూవ్ చేయలేకపోతారో మీ కేసు వేగిపోతుంది. సెకండ్ పాయింట్, డెఫినెట్లీ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ టేక్స్ మోర్ దాన్ 2 to 3 years. ఎప్పుడైతే మీరు 498 పెట్టారో డెఫినెట్లీ మీ హస్బెండ్ మిమ్మల్ని సపరేట్గా ఉండండి అనే సందర్భాలు చాలా ఉంటాయి. No husband, no in-laws willing to keep the wife in their house after filing 498A. అదే మీకు పిల్లలు ఉన్నారు అంటే the family life will be disturbed. There are so many intricacies. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కామ్గా ఉండాలా సార్ అంటే నో, కామ్గా ఉండద్దు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్, టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. కానీ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద విమెన్, you should be capable enough to prove the nonsense committed by the husband against you on the pretext of additional dowry. సో ఈ పారామీటర్స్ మీరు మ్యాచ్ అయినప్పుడే 498 డొమెస్టిక్ వైలెన్స్ వేయాలని స్టెప్స్ తీసుకోండి. కానీ ఇలాంటి కేసులు వేసి సక్సెస్ కాలేక ఏదో ఆవేశంలో మనం ముందుకెళ్ళి భర్తతో రిలేషన్షిప్ పోగొట్టుకొని ఫ్యామిలీ లైఫ్ని యువర్ సెల్ఫ్ రూయిన్ చేసుకోవద్దు. వీలైనంత వరకు ఎల్డర్లీ పర్సన్స్ ఇంటర్వెన్షన్తోనే ఇలాంటివి సార్ట్అవుట్ చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన ఫ్యామిలీ వ్యవస్థ చాలా గొప్పది. ఒకసారి పొరపచ్చాలు వచ్చి మనం రోడ్డుకి ఎక్కాము అంటే దెర్ ఈజ్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ బ్రేక్ దట్ ఫ్యామిలీ లైఫ్. కాబట్టి మై అపీల్ టు ది వ్యూయర్స్, 498 వేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ కేస్, ఇట్ ఈస్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్ అండ్ ద పనిష్మెంట్ derived ఫర్ దట్ 3 years, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ఆ పనిష్మెంట్ పడాలి, ఒక ల్యాండ్ మార్క్గా జనాల్లో భయం ఉండాలి. 3 years ఈజ్ రియలీ స్మాల్ పనిష్మెంట్. ఈ కొత్త చట్టాలు రివైవ్ అయిన తర్వాత కూడా పనిష్మెంట్ ఎన్హాన్స్ చేస్తారేమో అనుకున్నా, అన్ఫార్చునేట్లీ చేయలేదు. దే హ్యావ్ ఓన్లీ కన్ఫర్మ్డ్ 3 years. కాబట్టి 3 years శిక్ష పడి మళ్ళీ అదే రోజు బెయిల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి అపీల్ వేసుకొని, అపీల్లో కూడా కనుక ఈ ట్రయల్ కోర్టు శిక్ష ఖరారైతే ఓన్లీ 4-5 రోజులే జైల్లో ఉండాల్సి వచ్చి తర్వాత హైకోర్టు బెయిల్ ఇస్తుంది, బయటకు వచ్చేస్తాడు. సో హైకోర్టులో తేలడానికి విల్ టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అంటే భర్తని మీరు శిక్షించాలి అంటే సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేస్తేనే ఆ శిక్షని అతను ఆ పీరియడ్, అంటే కోర్టు విధించిన సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఈవెన్ 3 సంవత్సరాలు కావచ్చు, ఆ 3 ఏళ్ల శిక్షని మీరు అమలు చేయలేరు. ప్రతి చోట చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు శిక్ష వేస్తే ఈవెన్ 3 ఏళ్ళు వేసినా సేమ్ డే బయటకు వస్తాడు. అలాగే సెషన్స్ కోర్టు శిక్ష వేసిన 4 రోజుల తర్వాత బయటకు వస్తాడు. అలాగే హైకోర్టులో శిక్ష వేసిన తర్వాత అయినా 10-15 రోజుల్లో బయటకు వస్తాడు. సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసి డెఫినెట్గా, అంటే ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఎనఫ్ టు కంప్లీట్ ద ఈచ్ కోర్ట్ విత్ ఇన్ 2 years, సో 10 ఏళ్ల తర్వాత కానీ ఆ శిక్షని అతను అనుభవించడానికి సిస్టము అలా ఏర్పాటు చేయబడింది. సో 10 ఏళ్ల తర్వాత తను 2 ఏళ్ళు వెళ్తాడా, 3 ఏళ్ళు వెళ్తాడా అని యాంటిసిపేషన్ పెట్టుకొని మనం ఈరోజు మన కెరియర్ పాడు చేసుకొని మన ఫ్యామిలీ లైఫ్ని రూయిన్ చేసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ, యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది ఎల్డర్లీ పర్సన్స్ ఆర్ క్లోజ్ రిలేటివ్స్, ట్రై టు సార్ట్ అవుట్ యువర్ సెల్ఫ్ ఎమికబులీ.
లేదంటే ఇన్స్టా ఆఫ్ గోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్, మై అడ్వైస్, బెటర్ గో ఫర్ మ్యూచువల్ డైవర్స్ అండ్ సెటిల్ యువర్ కేస్ అండ్ లివ్ ది రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీలీ. నమస్కారం.